డాక్టర్ నమ్రత అసత్యాలతోనే వైద్య వ్యాపారం కొనసాగించారు. అరెస్టు చేసిన తర్వాత కూడా కళ్లబొల్లి మాటలు చెప్పేందుకే ప్రయత్నించారు. జనాన్ని మోసగించే విషయంలో వెనకాడేది లేదన్నట్లుగా ప్రవర్తించారు. నిజానికి సృష్టి సంస్థ ఒక్కటే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమాయక దంపతులను మోసగించే IVF కేంద్రాలు చాలానే ఉన్నాయి. చాలా వరకు సరైన అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లుగా వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. సృష్టి సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత జగత్ కిలాడి అని తేలిపోయింది. వేరే వాళ్ల పేరుతో ఆమె తన ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. పని చాలా సైలెంట్ గా జరుగుతోంది. క్లినిక్ అన్న అనుమానం రాకుండా దాన్ని నిర్వహిస్తున్నారు. పేషెంట్లను గుంబనంగా తీసుకొచ్చి సంతాన సాఫల్య కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఇదో సరోగసీ కేసు కాదని, చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారమని కూడా పోలీసులు చెప్తున్నమాట. చాలా ప్రొసీజర్స్ విచ్ have to be done by certified medical professionals only under certified clinics. అట్లాంటి ఉన్న ప్రొసీజర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ IVF or whether it is specimen collection or MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్. అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్లో చేస్తున్నారు. అండ్ ఈ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. బట్ షీ వాస్ కంటిన్యూయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ దిస్ క్లినిక్. దీన్ని ఒక హౌస్ లాగా, ది ఎంటైర్ 4th floor బిల్డింగ్ బిలాంగ్స్ టు హర్. అండ్ ఇది ఒక హౌస్ లాగా చూపిస్తూ ఫ్రమ్ ది ఫసాడ్, అవుట్ సైడ్ ఫసాడ్ ఇట్ లుక్స్ లైక్ రెసిడెన్షియల్ లొకేషన్. ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉందంటే, ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్నట్టు కిందకి వస్తుంది. పోలీసులు సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రీజర్లో భారీ ఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రి కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను సీజ్ చేసి అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు. వీడియో రికార్డింగ్ మధ్య సోదాలు, తనిఖీలను కొనసాగించారు. ఈ క్రమంలో పలువురు సిబ్బంది వాంగ్మూలాలను సేకరించారు. తాము ఆ కేంద్రంలో వైద్యం చేయడం లేదని డాక్టర్ నమ్రత చెప్పగా, లేదు వైద్యం కొనసాగుతోంది అని సిబ్బంది వాంగ్మూలమిచ్చారు. అటు విశాఖపట్నం సెంటర్లో కూడా భారీగా వీర్యం నిల్వలు లభ్యమైనట్లు సమాచారం. ఈ కేంద్రంలో అక్రమంగా IVF నిర్వహిస్తుండగా జిల్లా వైద్య అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పైగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే పరికరాలు కూడా సృష్టి సంస్థలో ఉండడంతో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో తప్పుదారిన నడిచే సంతాన సాఫల్య కేంద్రాలు చాలానే ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. నిజానికి IVF కు వచ్చే దంపతులను మాయమాటలు చెప్పి నిర్బంధించి సరోగసీకి ఒప్పిస్తున్నారు అని కూడా పోలీసులు గుర్తించారు. దేశంలో కమర్షియల్ సరోగసీ లేదని తెలిసి కూడా నమ్రత లాంటి వాళ్లు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. సో ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ప్రకారం కమర్షియల్ సరోగసీ అనేది టోటల్లీ బ్యాండ్. సో సరోగేట్ అంటే ఎవరు, ఇంటెండింగ్ పేరెంట్స్ అంటే ఎవరు? సరోగేట్ అంటే అద్దె గర్భం దాల్చిన వాళ్ళు, అంటే ఎవరికైతే ఎంబ్రియో పెడతామో వాళ్ళని సరోగేట్ మదర్ అని అంటారు. ఇంటెండింగ్ పేరెంట్స్ అంటే ఎవరి నుంచి అయితే మనం గ్రామెట్స్ తీసుకుంటాం, ఆడవారి నుంచి ఎగ్స్ ని, మగవారి నుంచి స్పర్మ్స్ ని తీసుకుని ఆ ఎంబ్రియో ఎవరి నుంచి అయితే తయారు చేస్తామో వాళ్ళని ఇంటెండింగ్ పేరెంట్స్ అని చెప్తాం. సో కమర్షియల్ సరోగసీ బ్యాండ్ కదా. సో ఎటువంటి సరోగసీ ఇస్ అలౌడ్ ఇన్ ఇండియా అంటే ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ. ఈ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీలో సరోగేట్ మదర్ ఒక క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి ఇంటెండింగ్ పేరెంట్స్ కి. అండ్ ఇంటెండింగ్ పేరెంట్స్ ఎటువంటి ఎక్స్ట్రా డబ్బులు సరోగేట్ మదర్ కి ఇవ్వకూడదు. వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ కవరేజ్ 3 years వరకు, తర్వాత మెడికల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ సరోగేట్ మదర్ కి పెట్టాలి. అంతకు మించి ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇవ్వకూడదు. దీన్ని ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటారు. అండ్ సో ఇంతకు ముందు ఫారినర్స్ వచ్చి చేసుకునే వాళ్ళు సరోగసీ. సో ఆ ఫారినర్స్ కి కూడా సరోగసీ ఇస్ కంప్లీట్లీ బ్యాండ్. సో ఈ సరోగేట్ మదర్ ఎవరై ఉండాలి అంటే అకార్డింగ్ టు సరోగసీ యాక్ట్ రెగ్యులేషన్ 2021. సో సరోగేట్ మదర్ వచ్చేసి
బిట్వీన్ ఏజ్ ఆఫ్ 25 to 35 ఇయర్స్ అయి ఉండాలి. ఐవీఎఫ్ అని చెబుతూ సరోగసీకి దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులు కోరుకున్న దానికి భిన్నంగా ఈ వ్యవహారం నడుస్తోంది. వైద్య వృత్తిలో ఉన్నవారు జనంలో ఉండేందుకు 4 కాసులు సంపాదించుకునేందుకు సరోగసీకి దిగుతున్నారు. ఇంతకీ ఐవీఎఫ్ అంటే ఏంటి, సరోగసీ అంటే ఏంటి? దానిపై సీనియర్ వైద్య నిపుణులు ఏమంటున్నారు? చాలా మందికి ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫైబ్రాయిడ్ తీసేటప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల మనము మయోమెక్టిమ్ అంటాం. అలాంటి కండిషన్లో కొన్ని అతుకులు ఏర్పడి వాళ్ళకి ఎన్నిసార్లు ఐయుఐ చేసినా కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఎవరికైతే 4 ఐయుఐలు చేసి వాళ్ళకి కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే మేము వాళ్ళని ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాం. బట్ చాలా మందికి ఏంటంటే గర్భసంచి ముఖద్వారం సర్వెక్స్ దగ్గర యాంటీస్పోమ్ యాంటీబాడీస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఆ స్పోమ్స్ని అవి కదలికలు లేకుండా అక్కడే చనిపోయేటట్లు చేస్తాయి. తద్వారా ఏంటంటే స్పోమ్స్ పైకి ఎగబాకలేవు. అలాంటి టైంలో కూడా మనము ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్ఏ కాకుండా ఇక్సీ అనే ప్రొసీజర్ కూడా ఉంది. అసలు ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. జనరల్గా ఎగ్ స్పోమ్ ట్యూబ్లో కలుసుకొని ఎంబ్రియో తయారై గర్భసంచిలోకి రావాలి. కానీ అలా కాకుండా మనం ఎగ్ స్పోమ్ బయటకు తీసి దాన్ని ఫర్టిలైజేషన్ మళ్ళీ గర్భసంచిలో పెడతాం. కానీ ఇక్సీ అనే ప్రొసీజర్లో కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటి కండిషన్లో ఫ్రోజన్ స్పోమ్స్ కానీ ఫ్రోజన్ ఎంబ్రియోస్ కానీ లేదా ఇలాంటి ఏమవుతుందంటే ఎగ్స్ కానీ అవి ఒకటి కలుసుకోలేవు. అలాంటప్పుడు వాళ్ళకు కూడా మనము థాయింగ్ చేసి వాళ్ళకి ఇక్సీ చేస్తాం. చాలా మందికి ఇమ్సీ అనే ప్రొసీజర్ కూడా ఉంది. అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్ని తీసుకొని మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఐవీఎఫ్ ప్రొసీజర్స్ అంటారు. అంటే గర్భసంచి బయట తయారు చేసి బేబీని లోపల పెట్టాం. ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది 2 సార్లు 3 సార్లు అబార్షన్స్ అవుతూనే ఉంటాయి. దాన్ని ఏమంటామంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే రికరెంట్ మిస్క్యారేజెస్. అలాంటి కండిషన్లో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ వాళ్ళకి క్యారీ చేసే కెపాసిటీ ఉండదు కనుక వాళ్ళు సర్గసీకి వెళ్తారు. సో అంతేకాకుండా చాలా మందికి పుట్టుకతోనే గర్భసంచి అనేది చిన్నగా ఉంటాం, హైపోప్లాస్టిక్ యూట్రస్ ఉంటాం. లేకపోతే చాలా మందికి సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచి ద్వారం దగ్గర ఒక సెప్టమ్ లాగా ఉంటాం. అంతేకాకుండా యూనికార్నేట్ యూట్రస్ అంటే ఒక కార్ను మాత్రమే ఉంటుంది. కొంతమందికి ఏమో బైకార్నేట్ యూట్రస్ అంటారు. సో అలాంటి వాళ్ళకి ఆర్కేట్ యూట్రస్ అంటే కొంతమందికి ఏంటంటే పుట్టుకతోనే యూట్రస్ యాబ్సెంట్ ఉంటుంది. అంటే మేయర్ రాకిన్సే కోసర్ హౌసల్ సిండ్రోమ్ అంటాం. ఇలాంటి వాళ్ళకి కూడా గర్భసంచి ఉండదు కనుక వాళ్ళకి ఓవరీస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనము సెరగసీ అనే దాన్ని ప్రిఫర్ చేస్తాం. అయితే సెరగసీ ఎవరికి చేస్తారు అని మనం చెప్పాము. అయితే సెరగసీ మదర్ ఎవరు అని మనము పర్సన్ని ఐడెంటిఫై చేయాలంటే ఆ సర్గేట్ మదర్ ఆమె కనీసం పిల్లలు ఉండాలి, మోర్ దెన్ 25 ఇయర్స్ పైన ఉండాలి, 25 ఇయర్స్ టు 30 ఇయర్స్ మధ్య ఉండొచ్చు. అంతేకాకుండా ఆమె లైఫ్ టైంలో ఒక్కసారి సర్గేట్ మదర్గా ఉండొచ్చు. సంతాన సాఫల్య కేంద్రాల్లో ప్రతి నెల ఏదో ఒక చోట వివాదం చెలరేగుతూనే ఉంది. కరీంనగర్లో కొన్ని రోజుల క్రితం లక్షలు వసూలు చేసిన తర్వాత ఐవీఎఫ్ సక్సెస్ కాలేదని నిలదీయడంతో పేషెంట్లను తుపాకీతో బెదిరించిన ఘటన పెద్ద సంచలనమైంది. కొన్ని సందర్భాల్లో చికిత్స వికటించి మహిళలు మృతి చెందుతున్నారు. మారుతున్న దేశకాల పరిస్థితుల్లో పెళ్లిళ్లు ఆలస్యమై జంక్ ఫుడ్స్ తో సహా ఇతర కారణాలతో పిల్లలు పుట్టని వాళ్లంతా ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 200 ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట్, నార్సింగి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో పలు ఫర్టిలిటీ సెంటర్లు సక్సెస్ రేటు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. పిల్లలు కావాలనే ఆశతో వచ్చిన యువ దంపతుల్లో ఉన్న బలహీనతను వీరు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం సరోగసీ విధానంపై కఠినమైన ఆంక్షలు విధించడంతో ఐవీఎఫ్, ఐయుఐ పేరుతో కొత్త దందాకు తెరతీశాయి.